టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ మధుకర్. ప్రీవియస్ వీడియోలో మనం జనరేటివ్ ఏఐ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో వి సీన్ ఇట్ ఈస్. ఈరోజు ఈ వీడియోలో ప్రాంప్టింగ్ అంటే ఏమిటి, వై ప్రాంప్టింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్, క్యూఏ ఇంజనీర్కి ప్రాంప్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్, QA means quality assurance, test engineers. Types of prompting. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ప్రాంప్టింగ్ ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇలా చెప్తే, నాకు ఫుడ్ ఇవ్వండి. సో ఏమవుతుంది? ద వెయిటర్ విల్ గెట్ ద కన్ఫ్యూజ్ ఆర్ నాట్? డెఫినెట్లీ. ఏ ఫుడ్, వెజ్జా లేదా నాన్ వెజ్జా, స్పైసీ లేదా నార్మల్, అర్థం కాదు. కానీ మీరు ఇలా చెప్తే, నాకు వెజ్ బిర్యానీ, మీడియం స్పైసీ, ఎక్స్ట్రా రైతా ఇవ్వండి. అప్పుడు వెయిటర్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి మీకు కావాల్సిన ఫుడ్ వస్తుంది. అలాగే ఏఐ కూడా మనము ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ప్రాంప్టింగ్ అంటాము. ఏఐకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్నే ప్రాంప్ట్ అంటారు. మరియు ఇంకా సింపుల్ చెప్పాలంటే ఏఐకి ఏం చేయాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్నే ప్రాంప్ట్ అంటారు. ఏఐకి సరైన విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటారు. ప్రాంప్ట్ ఇంజనీర్ ఏఐకి సరైన విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. వై ప్రాంప్టింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్? ఏఐకి మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఉంటే అవుట్పుట్ అంత బెటర్గా వస్తుంది. ఏఐకి మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఉంటే ఏ అవుట్పుట్ కూడా అంత బెటర్గా ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్రియేట్ టెస్ట్ కేసెస్ అన్నాం. సో అగైన్ ఏ గెటింగ్ సమ్ కన్ఫ్యూజ్ హియర్. ఏంటది? ఏ అప్లికేషన్కి, ఆ అప్లికేషన్ ఏ మాడ్యూల్కి, ఏ సినారియోకి, హౌ మెనీ టెస్ట్ కేసెస్, అర్థం కాదు. కానీ ప్రాంప్టింగ్ ఇలా ఇస్తే, క్రియేట్ 10 login test cases for banking application, including positive and negative scenarios. ఇది ఏఐకి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో యూ విల్ గెట్ ద బెటర్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఏఐ. ఏఐ కూడా అంతే. మీ ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఉంటే ఏ అవుట్పుట్ కూడా అంత యాక్యురేట్గా ఉంటుంది. సో ఇన్ సింపుల్, bad prompt output also bad output are going to get. A good prompt always give the good accurate output from the AI. Now as a QA engineer or test engineers ki prompting ఎందుకు ఇంపార్టెంట్? ఇంతకు ముందు వితౌట్ AI, so QA engineer how he works? So test cases manually we have to write it is. Automation scripts manually we have to develop. Okay, create test cases manually రాయాలి, write Selenium code, execute the test cases,
ఫైండింగ్ బగ్స్, డీబగ్గింగ్, ఇవన్నీ మాన్యువల్గానే చేయాల్సి వచ్చేది కదా. సో క్రియేట్ టెస్ట్ కేసెస్, దట్ హౌ టు క్రియేట్ మాన్యువల్గా రాయాలి. సో డెవలప్ ద సెలీనియం ఆర్ ప్లేరైట్ ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్, execution of test cases, finding bugs, debugging activities. Documents ఏది ప్రిపేర్ చేయాలి, మాన్యువల్ వీ హ్యావ్ టు టైప్ ఇట్, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు ఏఐ వల్ల చాలా పనులు వేగంగా చేయొచ్చు. నౌ రైట్ ప్లేరైట్ స్క్రిప్ట్. ఏఐ జనరిక్ స్క్రిప్ట్ ఇస్తుంది, ప్లేరైట్ స్క్రిప్ట్ అంటే. కమాండ్ ఈజ్ లైక్ దిస్. సో ఇఫ్ బెటర్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, రైట్ స్క్రిప్ట్ ఫర్ లాగిన్ వ్యాలిడేషన్ విత్ ప్లేరైట్ యూజింగ్ జావా స్క్రిప్ట్. సో ప్రీవియస్గా ఇది బ్యాడ్ ప్రాంప్టింగ్, రైట్ ప్లేరైట్ స్క్రిప్ట్. సో నాట్ క్లియర్ ఇట్ ఈస్. నా బెటర్ గుడ్ prompt is write script for login validation with playwright using JavaScript. Which application it is, which framework we have to follow, what are the other things to use given. So output చాలా బెటర్గా ఉంటుంది. Now ఇంపార్టెంట్ థింగ్, ఏ అనేది మైండ్ రీడర్ కాదు. మీరు ఎంత క్లియర్గా అడిగితే ఏ అంత బెటర్గా ఆన్సర్స్ ఇస్తుంది. నౌ దెర్ ఆర్ గుడ్ ప్రాంప్ట్ అంటే ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. ఓకేనా. నౌ టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్. The common types of promptings are zero shot prompting, one shot prompting, few shot prompting, chain of thoughts prompting, role or personal prompting, prompt chaining, iterative prompting, self-consistency prompting, multimodal prompting, meta prompting, instruction plus context prompting, react prompting. ఈ 12 different types of promptings are there. Easy to remember. All the first character I gave job made. Okay, like this. We will see which are commonly we are going to prefer. Zero shot prompting, few shot prompting, chain of thought prompting, role or personal prompting, and instruction plus content prompting. These are more famous prompting wise. Most commonly prompting techniques. First one, zero shot prompting. ఏఐకి ఎగ్జాంపుల్ ఇవ్వకుండా డైరెక్ట్ క్వశ్చన్ అడగటం. ఎలా? ఎగ్జాంపుల్, క్రియేట్ లాగిన్ టెస్ట్ కేసెస్. సో advantage is fast, easy. Some test cases, generic test cases we provide. How verify login with valid credentials, verify login with invalid password, or verify login with blank fields, like that. Some generic wise it's going to provide. The advantage, fast, easy. Disadvantage, output generic గా ఉంటుంది. Then we have the few shot prompting. ఏఐకి కొన్ని సిమిలర్ ఎగ్జాంపుల్స్ మనమే ఇస్తాం. ఆ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇట్ విల్ గోన్ టు జనరేట్. నేను హాట్ అంటే ఏంటి, జస్ట్ కోల్డ్, ఎగ్జాంపుల్ టు బిగ్ స్మాల్. ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ ఫాస్ట్, దెన్ హాట్ కోల్డ్, బిగ్ స్మాల్, ఫాస్ట్ స్లో. Now if I go for like this, what is that question mark? If I given, output will be given opposites, happy it is. So these three examples pattern it will follow, understood, and give the output to you for the what is the question you asked, sad what it is. Next one, chain of thoughts, COT prompting. Chain of thoughts prompting అంటే ఏఐని స్టెప్ బై స్టెప్ రీజనింగ్ చేయమని అడగటం.
So example, test a scenario prompt. A user enters a valid username and an invalid password. Think step by step and determine the login result. See prompting allow on the zone. So output we are going to get step 1. Username is valid. Password is invalid. Step 3, login request both user and password to be valid. Answer, login failed. Like these are the output we are going to get. Chain of thought prompting. Now role prompting. So ఇక్కడ ఏం చేస్తాం మనం, you assume that you are the test engineer or you are the test lead or you are the business person. Like that we are going to give role prompting. Role prompting అంటే ఏఐకి ఒక స్పెసిఫిక్ రోల్ అసైన్ చేయటం. ఆ రోల్ ప్రకారం ఏఐ సమాధానం ఇస్తుంది. ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ టెస్టర్ రోల్. ప్రాంప్ట్ ఎలా ఇస్తాం, యాక్ట్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్టర్, create login test cases. See my output, see how clear it is now. Verify login with valid username and password, verify login with invalid password, verify login with a blank username, verify login with a blank password. So like this. Okay, important one, more successful, best practices to get from the instruction plus context prompting ఉంది. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఏం చేయాలో చెప్పడం. కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. దెర్ ఇస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈస్ అవైలబుల్ ఈవెన్ దో ఫర్ ఏఐ వీ ప్రొవైడ్ ద అవర్ రిక్వైర్డ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఈ రెండింటిని కలిపి ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఏ మరింత యాక్యురేట్ అండ్ రిలవెంట్ అవుట్పుట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, కంటెంట్ క్రియేషన్. ఎలా ఇస్తాం ప్రాంప్ట్ హియర్, యు ఆర్ ఏ యూట్యూబ్ కంటెంట్ రైటర్, క్రియేట్ యూట్యూబ్ వీడియో టైటిల్ ఫర్ జనరేటివ్ ఏఐ అని అడిగాం అనుకోండి. టార్గెట్ ఆడియన్స్ బిగినర్స్, లాంగ్వేజ్ తెలుగు. సో ఎంత, హౌ మచ్ క్లియర్ వీఆర్ గివింగ్ హియర్. అవుట్పుట్ ఈస్ గోన్ జనరేటివ్ ఏఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు, కంప్లీట్ బిగినర్స్ గైడ్. దిస్ ఇస్ ద హౌ వీఆర్ గోన్ టు గెట్. ఓకే, నౌ ఇన్ సింపుల్, ఏఐ నుంచి మంచి అవుట్పుట్ రావాలి అంటే సరైన ప్రాంప్ట్ తయారు చేయటం ప్రాంప్ట్ ఇంజనీర్ అంటారు. ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే హూ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద బెటర్ ప్రాంప్ట్ టు గెట్ ద బెటర్ రిజల్ట్ ఫ్రమ్ ద ఏఐ. సో ప్రాంప్ట్ ఇంజనీర్ is the process of designing and optimizing the prompts to get accurate, relevant and useful responses from AI models. From AI models. AI స్మార్ట్ కాదు, ప్రాంప్ట్ స్మార్ట్ అయితే అవుట్పుట్ స్మార్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడీ ఎంత పవర్ఫుల్ అయినా మీరు ఇచ్చే ప్రాంప్ట్ క్వాలిటీ బేస్డ్ రిజల్ట్ డిపెండ్స్. హౌ యు ఆర్ ఆస్కింగ్, వాట్ యు ఆర్ ఆస్కింగ్, అకార్డింగ్ దట్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఫర్ అస్. ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది ఏ అరలో క్యూఏ ఇంజనీర్స్, డెవలపర్స్, టెస్టర్స్ అందరూ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కిల్ ఇట్ ఈస్. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. థ్యాంక్ యూ.